శ్రీమాత్రే నమః. రథసప్తమి నుంచి సూర్య భగవానుడిలో వేగం. సూర్యుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి అన్ని శుభాలే. ఈ నెల 25న సంభవించబోయే రథసప్తమి నుంచి సూర్య భగవానుడిలో వేగం పెరుగుతుంది. ఇది ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. రథసప్తమి రోజున ఆదిత్య హృదయం గాని సూర్య స్తోత్రం గాని పఠించే పక్షంలో మేషం, వృషభం, తుల, వృచ్చికం, ధనస్సు, మీనరాశులకు మహర్దశ పట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం, ఆదాయం, తండ్రి, అధికారం, ప్రభుత్వం వంటి విషయాల్లో ఈ రాశులకు మెరుగైన ఫలితాలు అనుభవానికి వస్తాయి. రథసప్తమి రోజున తమకు తోచిన విధంగా సూర్య భగవానుడిని ఆరాధించడం మర్చిపోవద్దు. ముందుగా మేషరాశి. ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న రవికి బలం పెరగడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికార యోగం పట్టడంతో పాటు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి. అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రెండవది వృషభ రాశి. ఈ రాశికి భాగ్యస్థానంలో రవి బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు, వృత్తి నిపుణులు, వ్యాపారులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది. పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. అనారోగ్యాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. సంతానం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మూడవది తులారాశి. ఈ రాశికి 4వ స్థానంలో ఉన్న రవికి రథసప్తమితో బలం పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అనేక వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తర్వాతది వృశ్చిక రాశి. ఈ రాశికి దశమాధిపతిగా అత్యంత శుభుడైన రవికి బలం పెరిగి తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయంలోనూ కెరియర్లోనూ ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. తర్వాతది ధనుస్సు రాశి. ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవికి ధనస్థానంలో బలం పట్టడం వల్ల సునాయాసంగా ఆదాయం వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందడం వల్ల ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు, వృత్తి వ్యాపారాల వారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆఖరిది మీనరాశి. ఈ రాశికి లాభస్థానంలో రవికి బలం పట్టడం వల్ల ఏలినాటి శని దోషంతో సహా అన్ని దోషాలు కొట్టుకుపోతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత తొలగిపోయి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యక్తిగత అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యమైన ప్రకటన: రథసప్తమికి ఆన్లైన్ టికెట్లు విడుదల. అరసవెల్లి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న ప్రత్యేక దర్శన స్లాట్లను ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తమ దర్శన టికెట్లను అధికారిక వెబ్సైట్ స్క్రీన్ మీద కనపడుతున్న www.aptemples.gov.in లేదా మన మిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ఆన్లైన్లో పొందేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్షీరాభిషేకం టికెట్లు 500 రూపాయలు. ఈ నెల 19 నుంచి 23 వరకు రోజుకు 450 చొప్పున 24వ తేదీన 1750 టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ టికెట్లను 3 విడతలుగా
అంటే అర్ధరాత్రి 1 నుంచి 3 వరకు, 3 నుంచి 5 వరకు, 5 నుంచి 6 గంటల వరకు కేటాయించినట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 19 నుంచి 24 వరకు సాధారణ దర్శన టికెట్లను కూడా టైం స్లాట్ల వారీగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని ఈఓ వెల్లడించారు. భక్తులు తాము బుక్ చేసుకున్న నిర్ణీత సమయంలోనే దర్శనానికి రావాలని, ప్రవేశ ద్వారం వద్ద టికెట్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేశారు. కేటాయించిన సమయంలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. శుభం భూయాత్.